వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. జూన్ 5 సాయంత్రం 5 గంటల సమయానికైతే చూస్తున్నాం. జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యానికి కారణం ఇదేనా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూపించినట్టు కొంతమంది మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. విజయవాడ ఈస్ట్లో జమ కాలేదు, అదేవిధంగా పెండింగ్లోనూ లేదు మా పెన్షన్ అనేటువంటి సమాచారం అయితే అడుగుతున్నారు. దానికి కారణం ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ బద్వేల్ ఎస్టీఓ ఆఫ్ కడప డిస్టిక్ అని కూడా మన మిత్రులు ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. ఇక కాకినాడ జిల్లాలో కూడా కాకినాడ, పెద్దాపురం వంటి ట్రెజరీల పరిధిలోని సర్వీస్ పెన్షన్లు మరియు ఫ్యామిలీ పెన్షన్ల యొక్క పెన్షన్ బిల్లుల సమాచారమే లేదు. వాటి స్టేటస్ ఏమిటో తెలియచేయాలని కోరుకుంటున్నాము అని మన మిత్రులైతే ఈ విధంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. ఈ విధంగా జరగడానికి కారణం ఏంటో ఒకసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కొన్ని ట్రెజరీల పరిధిలో కొంతమందికి మాత్రమే జమ అయ్యాయి, మరికొంతమందికి జమ కావడానికి కూడా కారణం తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. ఇప్పటి వరకు మనకి 3వ తేదీ జరిగినటువంటి పెన్షన్ చెల్లింపులు మాత్రమే జరిగి ఉన్నాయి. ఆ తర్వాత ఇంతవరకు ఒక్క బిల్లు కూడా యూకుబేరుకు వెళ్ళలేదు. అంటే ప్రభుత్వం వారు మన పెన్షన్ బిల్లులకు కానీ జీతాలకు సంబంధించి కానీ ఫండ్ అలాట్మెంట్ అనేది చేయలేదు. మా ఎస్టీఓలో కొంతమందికి పెన్షన్లు జమ అయ్యాయి, మరి కొంతమందికి జమ కాలేదు. కారణం ఏంటి, మాకు ఎప్పుడు వస్తాయి అని మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అయితే కొంతమంది చెప్పడం చిన్న మొత్తం ఉన్నటువంటి బిల్లులకు మాత్రమే చెల్లింపులు చేస్తున్నారని, ఎక్కువ మొత్తం ఉన్న బిల్లులను ఆపుతున్నారని అంటున్నారు. అయితే అవి నిజమా కాదా అన్నటువంటి విషయాలకి కారణాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఎస్టీఓ పరిధిలో మనకు SP1, SP2, FP1, FP2 అనేటువంటి 4 రకాల బిల్లులు ఉంటుంటాయి. అన్ని బిల్లులు ఒకసారి చెల్లింపులు జరపటలేదు. అందువల్ల ఒకే ఎస్టీఓలో కొంతమందికి జమ అయ్యి మరి కొంతమందికి జమ కావటం లేదు. చిన్న బిల్లులు ముందు, పెద్ద బిల్లులు తర్వాత అనేది లేదు. అలా అయితే మన బిల్లుల్లో పెద్దదైనటువంటి విశాఖపట్నం బిల్లు చివరగాను, ఒకరే ఉన్న అల్లూరు జిల్లా చింతూరు SP1 బిల్లు ముందుగాను చెల్లించాలి. విశాఖపట్నం బిల్లు చెల్లించారు, ఇంతవరకు చింతూరు బిల్లు అనేటువంటిది చెల్లించలేదు. అందువల్ల మనం బిల్లు మొత్తంతో సంబంధం లేదనేటువంటి విషయం అయితే మనకి తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల సమయానికి అయితే మనం చాలా బిల్లులు అయితే చెక్ చేయడం జరిగింది. ఆ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలే చూపిస్తున్నాయి. ఆ బిల్లులు ఎటువంటి కదలిక లేదు. అయితే మనకి ఈరోజు RBI నుంచి 4,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయని మనం ఊహించాము. కానీ ఇంతవరకు ఆ నిధులు వచ్చాయా రాలేదా, ఒకవేళ వచ్చినట్లయితే వేరే దేనికైనా ఉపయోగించారా అన్నటువంటి సమాచారం అయితే మనకి అందలేదు. ఏది ఏమైనప్పటికీ మనకి అమౌంట్ కనుక వచ్చినట్లయితే, RBIకి కనుక అమౌంట్ చేరినట్లయితే ఆ బిల్లుల్లో కదలిక వచ్చి అవి RBI యూకుబేరుకు అయితే చేరుతాయి. ఇప్పుడు కనుక వచ్చినట్లయితే సాయంత్రానికి RBI యూకుబేరుకు చేరి రేపు ఉదయానికైతే మనకి చెల్లింపులు జరగడానికి అయితే అవకాశం ఉంది. ఇంతవరకు అయితే ఎటువంటి కదలిక లేదు. ఈ విధంగా కనుక బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్లో అందిస్తుంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.